హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హోమ్లీ స్పూన్ క్లౌడ్ కిచెన్. సో ఈరోజు మన క్లౌడ్ కిచెన్లో మా అత్తమ్మ ప్రిపేర్ చేసిన టొమాటో పికిల్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం రండి. సో ఇదేనండి టొమాటో పికిల్. దీన్ని ప్రిపేర్ చేయడానికి 1 వీక్ టైం పట్టిందండి. చాలా శ్రద్ధగా, ఎంతో నీట్గా, హైజీన్గా చేశారు. సో 1 ఇయర్ నిల్వ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆర్డర్ చేసిన కస్టమర్ కూడా హ్యాపీ ఫీల్ అవ్వాలి కాబట్టి సో చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసామండి. సో దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి తగినన్ని తాళం గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసి సిమ్లో వేయించుకోవాలండి. సో ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుందండి పచ్చడి. సో ఇలా వేగిన తాలింపులో కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. అలాగే వేయించుకున్న తర్వాత లాస్ట్లో 1 స్పూన్ మెంతి పొడి వేస్తే టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి. సో ట్రై చేసి చూడండి ఒకసారి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఇలా వేయించుకున్న దాంట్లో కొంచెం మనకి కావాల్సినంత పచ్చడి, నేనైతే 2 డేస్కి సరిపడా పచ్చడిని మాత్రమే తీసి తాలింపు వేసుకుంటున్నానండి. సో మీరు కూడా అట్లనే ట్రై చేసి చూడండి ఒకసారి, మీ ఇంట్లో బాగా నచ్చుతుంది మీకు కూడా. సో ఇలా తిప్పుకోవాలండి, బాగా మంచిగా ఆయిల్ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసి. సో చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో మన పచ్చడి. అండ్ ఇప్పుడు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని అలా కలుపుతుంటే మా మమ్మీ అసలు ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నంత ఆత్రంగా ఉంది నాకైతే. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు కావాలి లేదా ఈ పచ్చడి మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే నేను ఇప్పుడే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి, వెంటనే ఆర్డర్ చేసేయండి అండ్ మీరు కూడా టేస్ట్ చేసేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.